హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు భారతీయ ఋషుల్లో భాగంగా శుక్రాచార్యుడు గురించి తెలుసుకుందాం. శుక్రాచార్యుడు హిందూ పురాణాల ప్రకారం రాక్షసుల గురువుగా మనం వింటూ ఉంటాం. భృగు మహర్షి నవబ్రహ్మల్లో ఒకడు. ఆయన కొడుకు ఉసనసుడు. ఈ ఉసనసుడికే శుక్రాచార్యుడు అనే పేరు. అంగీరస మహర్షి దగ్గర వేద విద్యను అభ్యసించడానికి వెళతాడు శుక్రుడు. అక్కడ ఆయన తన కుమారుడైన బృహస్పతి వైపు పక్షపాతం చూపిస్తున్నాడని కలత చెందుతాడు. తర్వాత గౌతమ మహర్షి దగ్గరకు వెళతాడు. శివుని కోసం తపస్సు చేసి సంజీవని మంత్రం సంపాదిస్తాడు. ప్రియవ్రతుని కుమార్తె అయిన ఊర్ధ్వస్వాతిని పరిణయమాడి 4 కుమారులు 1 కుమార్తెను సంతానంగా పొందుతాడు. చండ, మార్కుడు, త్వాష్ట్ర, ధరాట్ర అనే 4 కొడుకులు, దేవయాని అనే 1 కూతురు కలుగుతారు. వరగర్వంతో కుబేరునిపై దాడి చేసి ధనమంతా దోచుకుంటాడు. ఈ విషయం తెలిసిన శివుడు ఆగ్రహించి త్రిశూలంతో ఉసనసుడిని చంపడానికి బయలుదేరుతాడు. శివుడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి వేరే మార్గం లేక శివుడినే శరణు వేడతాడు. శివుడి నుంచి మృత సంజీవిని విద్యను పొందిన ఉసనసుడు శివుని అనుగ్రహంతో శుక్రాచార్యుడి పేరుతో రాక్షసులు గురువు అవుతాడు. అదే సమయంలో బృహస్పతి దేవతల గురువు అవుతాడు. ఒకసారి విష్ణువు ఒక రాక్షసుని వెంటాడుతూ వచ్చి ఆశ్రయం ఇచ్చిన శుక్రుని తల్లిని చంపుతాడు. ఆ పగతో శుక్రాచార్యుడు అసురులకు గురువుగా ఉండాలని నిశ్చయించుకుంటాడు. దేవదానవ సంగ్రామం జరిగేటప్పుడు దానవుల గురువైన శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులను మృత సంజీవిని విద్యతో బతికించడం దేవతలకు పెద్ద సమస్యగా మారింది. కానీ దేవతలకు మృత సంజీవిని విద్య తెలియదు. మృత సంజీవిని విద్య తెలిసిన శుక్రాచార్యుడు ఆ విద్యను తన శత్రువులైన దేవతలకు చెప్పడు. దీనికి పరిష్కారంగా దేవతల గురువైన బృహస్పతి కుమారుడైన కచుని శుక్రాచార్యుని వద్దకు పంపి ఆయన దగ్గర శిష్యరికం చేసి ఆయనను మెప్పించి విద్యను నేర్చుకుని రమ్మంటారు. ఇంద్రుణ్ణి ఇతర దేవతల సూచనలను బట్టి కచుడు శుక్రాచార్యుల వారి వద్ద శిష్యరికం కోసమని వృషపర్వని నగరం చేరుతాడు. గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేసి తనను తానే పరిచయం చేసుకుని శిష్యునిగా స్వీకరించమని ప్రార్థిస్తాడు. దేవగురువైన బృహస్పతి కుమారుడు తన వద్దకు శిష్యరికం చేయడానికి రావడాన్ని గుర్తించి కచుని వినయ విధేయతలు, తెలివితేటలు, సుగుణ సంపత్తి శుక్రాచార్యునికి నచ్చి కచుని తన శిష్యునిగా స్వీకరిస్తాడు. కచుడు గురువుగారి మాటను ఆజ్ఞగా భావిస్తూ గురువుగారి మనస్సు ఎరిగి మసులుకుంటూ భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటాడు. శుక్రాచార్యుడి కూతురు దేవయాని కచుడిని ప్రేమిస్తుంది. కచుడిని శుక్రాచార్యుడు అభిమానించడం చూసి అసూయ చెందిన రాక్షసులు చాలాసార్లు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. ప్రతిసారి దేవయాని అతన్ని కాపాడుతుంది. రాక్షసులు కచుడిని దగ్ధం చేసి ఆ బూడిదను సురలో కలిపి శుక్రాచార్యుడి చేత తాగిస్తారు. దేవయాని కచుడిని కానక అతని జాడ చెప్పమని తండ్రిని బతిమాలుతుంది. శుక్రాచార్యుడు యోగ దృష్టితో అంతా గ్రహించి అతన్ని మృతి సంజీవిని విద్యతో బతికిస్తాడు. కానీ కచుడు శుక్రాచార్యుడి కడుపులోనే ఉండిపోయాడు. అప్పుడు శుక్రాచార్యుడు దేవయాని చెప్పిన మేరకు కచుడికి మృత సంజీవని విద్య బోధిస్తాడు. తన కడుపు చీల్చుకుని బయటకు వచ్చి తర్వాత మృత సంజీవని విద్య ప్రభావంతో తనను బతికించమని శుక్రాచార్యుడు కచుడితో చెప్తాడు. కచుడు అలాగే బయటకు వచ్చి శుక్రాచార్యుడిని బతికిస్తాడు. సుర వల్లనే ఈ అనర్థం జరిగిందని గ్రహిస్తాడు శుక్రాచార్యుడు. కచుడు మృత సంజీవని విద్య నేర్చుకున్నాడు కనుక రాక్షసులకు సురాపానాన్ని నిషేధిస్తాడు శుక్రాచార్యుడు. తను వచ్చిన పని అయిపోయింది కనుక ఇంక వెళ్ళటానికి గురువుని అనుమతి అడుగుతాడు కచుడు. కచుడు వెళ్ళిపోతున్నాడని తెలిసి దేవయాని తను అతన్ని ప్రేమిస్తున్నానని, అందుకే ఇన్ని మార్లు అతన్ని కాపాడానని చెప్పి తనను పెండ్లి చేసుకోమంటుంది. కచుడు గురువు కూతురు సోదరితో సమానమని, నేను చేసుకోనని చెప్తాడు. దానితో ఆగ్రహించిన దేవయాని నీకు మృత సంజీవిని విద్య పనికి రాకుండా పోతుందని శాపమిస్తుంది. వెంటనే కచుడు నాకు పనికి రాకపోయినా నేను ఉపదేశించిన వారికి పనికి వస్తుందని చెప్పి అనుచితమైన కోరిక కోరినందువల్ల ఆమెకు బ్రాహ్మణుడితో వివాహం కాదు అని ప్రతిశాపం ఇస్తాడు. కచుడు దేవతల దగ్గరికి వెళ్ళి ఆ విద్య వారికి ఉపదేశిస్తాడు. ఈ విధంగా మృత సంజీవిని విద్య దేవతలకు సంప్రాప్తిస్తుంది. దేవయాని శర్మిష్టల గురించి మరొక వీడియోలో చెప్పుకుందాం. బలిచక్రవర్తి చేత యజ్ఞాలు యాగాలు చేస్తున్న సమయంలో శ్రీ మహావిష్ణువు దానము స్వీకరించడానికి వచ్చి 3 అడుగుల చోటు దానం ఇమ్మంటాడు. వచ్చినవాడు విష్ణువు అని తెలుసుకున్న శుక్రాచార్యుడు బలిని దానం ఇవ్వద్దని చెప్తాడు. శుక్రాచార్యుడు రాజుని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో తన దేహాన్ని యోగమాయతో కమండలంలోకి ప్రవేశపెట్టి నీటిధారకు అడ్డుగా ఉంటాడు. విషయాన్ని గ్రహించిన వామనుడు ఒక దర్భపుల్లను తీసుకుని కమండలం యొక్క నీటిధార మార్గంలో పొడుస్తాడు.
అప్పుడు శుక్రాచార్యుని కన్ను దెబ్బతింటుంది. ఆ రోజు నుంచి వంటికంటి ఆచార్యుడిగా ప్రసిద్ధి చెందాడు శుక్రాచార్యుడు. కానీ ఇచ్చిన మాట కోసం గురువు మాటను లెక్క చేయకుండా దానమిచ్చి బలిచక్రవర్తి విష్ణువు చేత పాతాళానికి తొక్కివేయబడతాడు. శుక్రాచార్యుడు కూడా తన శిష్యుని ధర్మనిరతికి దానగుణానికి సంతోషిస్తాడు. శుక్రాచార్యుడు ఔసన సంహిత అనే గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో వివాహాల గురించి, కులాంతర వివాహాల గురించి వివరించబడింది. మునులు శుక్రాచార్యుణ్ణి ధర్మశాస్త్రాల గురించి వివరించమని అడిగితే వారికి ఇచ్చిన వివరణ 9 అధ్యాయాలుగా ఔసన స్మృతి అనే గ్రంథంగా రూపొందించబడింది. ఈ గ్రంథంలో బ్రహ్మచారి విధులు, గాయత్రీ మంత్రము, శ్రాద్ధ విషయాలు, గృహస్థు చేయవలసిన ప్రేతకర్మ, అశౌచం మొదలైన అంశాల గురించి వివరించబడి ఉంది. ఇదండి ఈరోజు భారతీయ ఋషుల్లో శుక్రాచార్యుని గురించి. రేపు ఇంకొక ఋషి గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Thank you for watching my videos.